Hi, welcome to NEET Musty. Myself, a second year MBBS student from KMC. Let's come to the video. ఈ వీడియోలో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్టర్నూన్ జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి చెప్పారు ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్ట్రీ నుంచి, అలాగే గ్రేస్ మార్క్స్ ఈ యొక్క మెడికల్కి అండ్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి అప్లికబుల్ కాదని ఒక అఫిడవిట్లోనే మెన్షన్ చేశారు యొక్క సుప్రీం. దాని గురించి డిస్కస్ చేద్దాం. రీనీట్ ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. రీనీట్ పెట్టడం వల్ల ఎంతమంది స్టూడెంట్స్ నష్టపోతారు, ఎంతమంది స్టూడెంట్స్ లాభపడతారు అనేది పూర్తిగా డిస్కస్ చేద్దాం. బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారా, మీరు కూడా టైం వేస్ట్ లాస్ అలాంటి ఏమైనా జరిగినా ఏమో ఒకసారి కామెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం. ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. ఫస్ట్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారంటే, వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లో యొక్క రీనీట్ పెట్టడం పాసిబుల్ కాదు, రీనీట్ గురించి పక్కన పెడితే వీళ్ళు ఏమైతే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారో అదే వీళ్ళు ఎన్టీ వెబ్సైట్లో రిలీజ్ చేసి మళ్ళీ చెప్పారు. యొక్క 1563 స్టూడెంట్స్కి యొక్క గ్రేస్ మార్క్స్ ఇచ్చాము, ఈ యొక్క వాళ్ళు ఆన్సరింగ్ ఎఫిషియన్సీని బట్టి ఏ విధంగా ఇచ్చాము అనేది అక్కడ ప్రెస్ నోటీస్లో ఏమి ఇచ్చారో ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అదే చెప్పారు. వాళ్ళు ఈ యొక్క స్టూడెంట్స్కి ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ పెంచాము అనేది ఎటువంటి డేటా రిలీజ్ చేస్తాము అటువంటి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒక కమిటీ ఫామ్ చేస్తాము, ఆ కమిటీ మళ్ళీ ఒక 1563 స్టూడెంట్స్కి రీఎవాల్యుయేట్ చేసి రిలీజ్ చేస్తారని చెప్పారు. నెక్స్ట్ ఈ గ్రేస్ మార్క్స్ గురించి ఒక లా అంటే క్లాట్ ఎగ్జామ్ను బేస్ చేసుకొని ఇచ్చారు, కానీ ఆ ఒక క్లాట్ ఎగ్జామ్లోనే మెన్షన్ చేశారు మెడికల్ ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి. మీ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి. ఈ యొక్క అడ్మిషన్స్కి ఇవి అప్లికబుల్ కాదు. ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అనేది ఒక నాన్ సెన్స్. ఎందుకంటే టైం వేస్ట్ అనేది ప్రతి ఇయర్ వేరే సెంటర్స్లో జరుగుతూ ఉంటుంది. దానికోసం ఈ యొక్క గ్రేస్ మార్క్స్ కొంతమంది స్టూడెంట్స్ 100 అబోవ్ కూడా గ్రేస్ మార్క్స్ ఇచ్చినట్లు మనకు ట్విట్టర్లో చాలామంది చెప్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క రీనీట్ ఎందుకు పెట్టాలి, ఎందుకు పెట్టకూడదు అంటే, రీనీట్ ఎవరికి పెట్టాలంటే ఈ యొక్క 1563 స్టూడెంట్స్ ఎవరైతే టైం లాస్ అయ్యారో వీరికి మాత్రం పెడితే బెస్ట్. అది నా సజెషన్. ఇది మీరు ఎలా తీసుకుంటారో స్టూడెంట్స్ వీడియో చూస్తున్నవారు. నెక్స్ట్ రీనీట్ ఎందుకు అన్ని స్టూడెంట్స్కి పెట్టడానికి పాసిబుల్ కావాలంటే, డైరెక్ట్ ఎన్టీఏ వాళ్ళే మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పలేరు. దానికోసం చాలా అప్రూవల్స్ ఉంటాయి. మరి కోర్టు నుంచి రావాలి, గవర్నమెంట్ నుంచి మళ్ళీ అప్రూవల్ రావాలి, మరి 25 lakhs స్టూడెంట్స్ మళ్ళీ అప్రోచ్ అవ్వాలి, దానికోసం మళ్ళీ టైం ఇవ్వాలి. ఒకసారి చెప్పాను చూడండి, ఒక స్టూడెంట్కి ఇప్పుడు 2024 ఎగ్జామ్ రాశాడు, అరౌండ్ ఒక 650 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాస్తే అన్ని మార్క్స్ వస్తాయో లేదో కూడా డౌట్. మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి. ఆ రోజు ఎవరికైతే ఇది తెలుస్తుందంటే, ఎవరైతే నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్కి క్లారిటీగా తెలుస్తుంది వారికి ఎలా మార్క్స్ వస్తాయంటే, ఇయర్ మొత్తం చేసిన ప్రిపరేషన్ వేరు. ఆ రోజు 3 hours 20 minutes వాళ్ళు ఎగ్జామ్ హాల్లో మైండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేసే దాన్ని బట్టే మార్క్స్ వస్తాయి. ఇది మాకు తెలుసు, మేము రాసి వచ్చాం కాబట్టి. చాలామంది అంటున్నారు రీనీట్ పెట్టాలని. ఇది స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తూ ఎంత కష్టమో. మళ్ళీ ఒక 1 month తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ రాయడం. కొంతమంది స్టూడెంట్స్ రీనీట్ పెట్టమని అడగచ్చు, అది వేరియస్ ఒపీనియన్స్. ఇప్పుడు ఒక 700 మన స్టేట్ స్టూడెంట్కి 720 మార్క్స్ వచ్చాయి, 4 స్టూడెంట్స్కి వచ్చాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి. వాళ్ళేమి యొక్క పేపర్ లీక్ ఇష్యూస్లో ఏమి లింక్ ఉండరు. అదే స్టూడెంట్ మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాస్తే 720 మార్క్స్ వస్తాయని గ్యారంటీ ఏమి? ఎందుకంటే ఆ రోజు ఆ స్టూడెంట్ కరెక్ట్గా ఈ యొక్క 3 hours 20 minutes కరెక్ట్గా మైండ్ స్టెబిలిటీ మరియు అదే టైంలో వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేయడం వల్లే వాళ్ళు 720 వచ్చాయి. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే 720 వస్తాయి అనే గ్యారంటీ లేదు. 720నే కాదు, 600 ఇచ్చిన స్టూడెంట్కైనా అదే. ఇది పర్సనల్గా నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలిసి ఉంటుంది. మీకు కూడా తెలుసు, మీరు 600 మార్క్స్ వచ్చినాయి, 550 మార్క్స్ వచ్చినాయి. మీరు ఆ రోజు పర్ఫామ్ చేసే బేస్డే ఉంటుంది. మీరు కూడా మీ ఇన్స్టిట్యూషన్స్లో గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉంటారు. దాంతో కొంతమంది స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్లో 600 వచ్చి ఉండొచ్చు, ఇంకొక ఎగ్జామ్లో 500 700 కూడా వచ్చి ఉండొచ్చు. అది ఆ రోజు పేపర్ డిపెండెన్స్, అది ఒక స్టూడెంట్ మైండ్ స్టెబిలిటీ మీద ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చిన మార్క్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి రాస్తే ఎందుకు రాదు? చదివిన స్టూడెంట్కి ఎన్నిసార్లు రాసినా అయ్యే మార్క్స్ వస్తాయంటే అది కాదు. అది సెన్స్లెస్ థింగ్. అది ఎవరు చెప్తారంటే, ఈ యొక్క నీట్ గురించి పూర్తి అవగాహన లేని వాళ్ళు చెప్పవచ్చు. నీట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ రోజు మీరు ఇయర్ మొత్తం ప్రిపరేషన్ వేరు, ఆ రోజు మైండ్ స్టెబిలిటీ వేరు. ఇది నా అంచనా ప్రకారం రీనీట్ పెట్టడం చాలా కష్టం. ఒకవేళ పెడితే ఈ యొక్క 1563 స్టూడెంట్స్కి పెట్టే ఛాన్స్ ఉంటుంది, కానీ వీరికి కూడా ఈ యొక్క కమిటీ ఫామ్ చేసి రీఎవాల్యుయేట్ చేస్తామని చెప్పారు. ఈ యొక్క 1563 స్టూడెంట్స్కి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ చేసాం, ఎంత లాస్ అయింది అనేది మనకు ఖచ్చితంగా డేటా ప్రొవైడ్ చేయాలి ఎన్టీఏ దగ్గర నుంచి. ఇంకా చాలామంది ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. ఈ యొక్క బెంగాల్ కోర్టు నుంచి కౌన్సిలింగ్ మీద స్టే వచ్చింది. ఇవన్నీ మనకి జరుగుతున్నవి. ఈ యొక్క ఎన్టీఏ నుంచి మనకి క్లియర్ కట్ మళ్ళీ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. రీఎవాల్యుయేట్ చేసి రిజల్ట్స్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా ఈ యొక్క ప్రెస్ నోటీస్లో. ఈ యొక్క కమిటీ ఫామ్ చేసి ఇప్పటికైతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది మీకు
నెక్స్ట్ ఈ యొక్క గ్రేస్ మార్క్స్ అనేది తీసేయాలి అనేది నా ఒపీనియన్. మీరు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ యొక్క క్లాట్ ఎగ్జామ్ బేస్డ్గా ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం అనేది చాలా రాంగ్. పేపర్ లీక్ విషయానికి వచ్చినట్లయితే అది ఎంతవరకు లీక్ అయింది, దాని గురించి ఎన్టీఏ వాళ్ళు స్పందించడం లేదు. ట్రాన్స్పరెన్సీగా మేము జరిపాం ఎగ్జామ్స్ అంటున్నారు. అది పక్కన పెడితే ఈ యొక్క గ్రేస్ మార్క్స్ గురించి చాలామంది ఈ యొక్క సుప్రీంకోర్టుకి వెళ్తామని ఈ యొక్క ఫిజిక్స్ వాళ్ళ వేదాంతు చాలామంది ఛానల్స్ మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ బేస్డ్. కాబట్టి నెక్స్ట్ నీట్ 2025 ఆస్పిరెంట్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇవన్నీ చూస్తూ ఉంటారు, మీకు కూడా ప్యానిక్గా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి మీరు 2025కి ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎవరైతే మీరు ఒక 500 బిలో వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, 2025కి లాంగ్ టర్మ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ కూడా కాంపిటీషన్ హైగానే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మెడికో మస్టీ అని సెర్చ్ చేయండి. అరౌండ్ 2500 అబోవ్ ఫాలోవర్స్ ఉన్నారు, మీరు కూడా ఫాలో అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మేము కూడా మా మెడికల్ కమ్యూనిటీ నుంచి మేము కూడా యొక్క స్టోరీస్ మరియు రీల్స్ పెడుతూ ఉన్నాము. ఈ యొక్క గ్రేస్ మార్క్స్ గురించి మేము కూడా అపోజ్ చేస్తున్నాము, ఈ గ్రేస్ మార్క్స్ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మెడికో మస్టీ అని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. డిస్కషన్ గ్రూప్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మీరు కూడా డిస్కషన్ చేయవచ్చు. నేను చెప్పకపోయినా చాలామంది స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఆన్సర్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please subscribe NEET Musty for more updates regarding the NEET counseling.